బెల్ట్ షాపులు గల్లీ గల్లీకి పెట్టిండు, అవన్నీ కూడా తీసేస్తా తాగుడుకు బానిసలై కొంపలు కొల్లేరైపోతున్నాయి. ఇలా తాగి అనారోగ్యం పాలై చచ్చిపోతే ఇలా తల్లి లేని పిల్లలుగా భర్త లేని భార్యగా జీవించే దుస్థితి తెలంగాణ ఉంది. నేను వచ్చినాక బెల్ట్ షాపులు బంద్ చేస్తానని చెప్పింది. కానీ మనం చూసుకుంటూ వస్తున్నా బడి పక్క పంటి వైన్ షాపే, గుడిక పక్క పంటి వైన్ షాపే, మహిళలు తిరిగే దగ్గర కూడా వైన్ షాపే. మా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము సగానికి ఎక్కువ తాగుడుకు పోతున్నమాట. వాస్తవం అవునా కాదా? నా ఆడబిడ్డలారా ఆలోచించబడి చెప్తుంటాను. ఇవాళ మీకు తెలుసా, తెలంగాణ వచ్చినాడు ఈ వైన్ షాపుల ద్వారా గవర్నమెంట్కి వచ్చే డబ్బు 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ వస్తున్న డబ్బు రేవంత్ రెడ్డి సర్కార్కి, మొన్నటిదాకా కేసీఆర్ సర్కార్కి ఈ వైన్ షాపుల ద్వారా మనం రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా మార్చుకొని కూలీ పైసలు తెచ్చుకుంటే ఆ కూలీ పైసలు గవర్నమెంట్ కట్టిన ఎంత తెలుసా? 45,000 కోట్ల రూపాయలు. 45,000 కోట్లు. ఒకవేళ కనుక ఈ వైన్ షాప్ బంద్ అయిపోతే ఈ ఉన్న 2,000 మన పెన్షన్ రాదు, జీతాలు ఇవ్వడానికే పైసలని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ చెప్తే ఉడవదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మీ దగ్గర ఓట్లేసి గెలిపించింది. కానీ ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ లో ఆయన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు. కానీ ఇవాళ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ రేపు ఢిల్లీకి పోయే పార్టీ కాదు, ఇక్కడ అధికారం లేదు, ఢిల్లీ పోయే పార్టీ కాదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఇవాళ దానికి అది చెల్లని రూపాయని చెప్పి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు అయితే ప్రధానమంత్రి అవుతాడు కదా. మరి ఎట్లయితాడు? వస్తే గీస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకో 5 సీట్లు పెరుగుతాయి కావచ్చు, ఒక 5 సీట్లు తగ్గుతాయి కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు, అక్కడి నుంచి లంక బిందెలు తెచ్చేది లేదు, మనకు ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు. అందువల్ల ఇవాళ మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి? అబ్కీ బాల్ మూడవసారి ముచ్చటగా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కోరుతున్నది. రేపు మోడీ గారు ప్రధానమంత్రి అయితే నేను ఢిల్లీలో అధికార పార్టీలో ఎంపీ అయితే ఇవాళ పనిచేసే బాధ్యత నా మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈ ఎంపీ పై 4 పైసలు తెచ్చేది లేదు. నా జవహర్ నగర్ లో పేదవాళ్లకు ఇల్లు రావాలంటే, నా జవహర్ నగర్ లో రోడ్లు రావాలంటే, నా జవహర్ నగర్ లో డ్రైన్లు కట్టాలంటే, నా జవహర్ నగర్ లో దవాఖాన రావాలంటే, నా జవహర్ నగర్ లో ఒక మంచి ఇండస్ట్రీ రావాలంటే, నా జవహర్ నగర్ అడ్డ మీద నా పిల్లలు బయటికి పోకుండా చదువుకున్న పిల్లలకు ఉపాధి రావాలంటే, నా జవహర్ నగర్ లో స్కిల్ డెవలప్మెంట్ టెస్టులు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తూనే సాధ్యమవుతుంది. జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 ఆనాడు వేసుకున్న గుడిసెలకు రెగ్యులేషన్ పెట్ట డబ్బులు కట్టమని చెప్తా ఉన్నారు. నీ అప్ప జాగిరాంచ పడుతున్న మా వాళ్ళు 60 గజాలలో 80 గజాలలో ఇల్లు కట్టుకున్నాం తప్ప 300 గజాలలో 400 గజాలు మా వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. ఇవాళ పంచాయత్ ఎక్కడో ఈ చెత్త కుప్ప మధ్యన దిక్కు లేక దుర్గంధం చిమ్ముతున్నా, పురుగులు పారుతున్నా, ఆరోగ్యాలు ఖరాబైనా కూడా ఇవాళ ఇక్కడనే వండుకుంటా కుటుంబాన్ని పోషించుకున్న మా జవహర్ నగర్ మీద ఇవాళ దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద దుర్మార్గంగా ఇది కట్టు అది కట్టమన్నా కూడా చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులుగా సిద్ధంగా లేదని మాట్లాడతాం. ఇవాళ మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నాడు ఎంత కొట్లాడింది. మీకు తెలుసు ఇంతకుముందు మా విక్రమణ గారు చెప్పిండు, ఆర్థిక మంత్రిగా అవకాశం వస్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్లలో పేద పిల్లలు చదివే
వాళ్ళకి సన్న బియ్యం పెట్టింది అలా నేనేం చెప్పండి. కరోనా కష్టకాలంలో ఇంతకుముందు విక్రమణ్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఆదుకోవడమే కాదు, పేషెంట్ల మధ్య తీయడమే కాదు, ఇవాళ 2 వ్యాక్సిన్లు ఆనాడు మోడీ గారు పంపిస్తే ఇవాళ 2 డోసులు ఇచ్చి బూస్టర్ డోస్ కూడా ఇచ్చి కరోనా అంటే వణికిపోయిన సందర్భాన్ని చూసినాం మనం. ఇవాళ కరోనా అంటే భయం లేని వాతావరణాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అంటే మనం తెలుస్తుంది. అందుకే ఇప్పటికి కూడా నా జవహర్ నగర్లో పేదవాళ్ళు తినే 5 కిలోల బియ్యం మోడీ గారి సర్కారు పంపించింది తప్ప కేసీఆర్ పంపించింది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పంపించిన బియ్యం కాదు. ఇంకా 5 ఏళ్ల వరకు కూడా ఆ బియ్యం కేంద్రమే పంపిస్తామని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక ఆయన అంటాడు జై శ్రీరామ్ అంటే అన్నం పెడతాం.